ఎమ్మెల్సీ కవిత కమెంట్స్ తో గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. కాళేశ్వరం అవినీతికి హరీష్ రావు, సంతోష్లే కారణమని కవిత నేరుగా విమర్శించడం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. దీంతో నిన్నటి నుంచి కేటీఆర్ తో సహా ముఖ్య నేతలంతా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. సిబిఐ విచారణతో పాటు హైకోర్టులో కేసు, కవిత కమెంట్లపై చర్చించారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ కాళేశ్వరంపై బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలు చేస్తుండగా ఇప్పుడు కవిత సైతం అదే రూట్ లో మాట్లాడుతున్నారు. దీంతో ఇతర పార్టీల విమర్శలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు గులాబీ పార్టీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కవిత కమెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? వాస్తవానికి బీఆర్ఎస్ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. నిన్న కవిత కామెంట్స్ తర్వాత, దానికంటే ముందుగా కొంతమంది నేతలు కేసీఆర్తో ఫామ్ హౌస్లో సమావేశం అయినప్పటికీ కవిత చేసినటువంటి ఆరోపణల తర్వాత రాజేశ్వరరెడ్డి కానీ, పల్లరాజేశ్వరరెడ్డి కానీ, తర్వాత మసూనాచారి, ప్రశాంత్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు, జగదీష్ రెడ్డి, ఇట్లాంటి కొంతమంది సీనియర్ నాయకులు కేసీఆర్తో సమావేశమయ్యారు. కేటీఆర్ నిన్న ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలోనే ఫామ్ హౌస్కి వెళ్ళారు. ముఖ్యంగా సిబిఐ అంశము, ఇట్లా తర్వాత కోర్టులో కేసుకు సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత 4 గంటలకు కవిత పెద్ద బాంబే పేల్చారు. దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో అయోమయం నెలకొన్నది. ఇప్పటి వరకు ఇంటర్నల్గా మాట్లాడుతూనో లేదంటే ఒకరిద్దరు నాయకులపై కామెంట్ వస్తున్న కవిత హరీష్ రావు మీద, అట్లనే మాజీ ఎంపీ సంతోష్ రావు మీద, అంటే బీఆర్ఎస్లో కేటీఆర్ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి నాయకులుగా చెప్పుకున్నటువంటి ఈ ఇద్దరు నేతల మీద చేసినటువంటి ఆరోపణలతోటి గులాబీ పార్టీలో అయోమయం నెలకొన్నది. ఏం మాట్లాడాలో, ఎట్లా కౌంటర్ చేయాలో కూడా అర్థం కావటం లేదనేది కొద్దిసేపటి క్రితం కొంతమంది సీనియర్ నాయకులతో మాట్లాడితే ఈ అంశాన్ని చెప్తూ వస్తున్నారు. ఇంకోవైపేమో కాంగ్రెస్ అధికార పార్టీ బీఆర్ఎస్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంది. అటు ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా సిబిఐ విచారణకు శాసనసభ తీర్మానం చేసింది. త్వరలో సిబిఐ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేయాలని కోరుతున్నామని ఆయన ప్రకటన చేశారు. ఇంకొక వైపు బీజేపీ ఎప్పుడొచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందనేది మోడీ నుంచి కింది స్థాయి నేతల వరకు, అంటే రాష్ట్ర నాయకుల వరకు, అది బండి సంజయ్ కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈ నాయకుల వరకు కూడా అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత చేసినటువంటి ఆరోపణల మీద బీఆర్ఎస్కు వాస్తవానికి మింగుడు పడడం లేదు. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఎట్లా ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేయాలి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం హరీష్ రావు అయితే యూకేలో ఉన్నారు. తన కూతురు అడ్మిషన్ కోసం నిన్న మార్నింగ్ ఆయన యూకే వెళ్ళారు. ప్రస్తుతం ఆయన యూకేలోనే ఉన్నారు. 5వ తారీఖున తిరిగి వస్తారని వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది చెప్తున్నారు. ఇక మరోవైపు సంతోష్ రావు కూడా దీని మీద ఇంతవరకు రియాక్ట్ కాలేదు. కేసీఆర్ తోటే ఉంటారనే, సో ఎప్పటికీ ఫామ్ హౌస్లోనే ఉంటారు. కేసీఆర్కి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఆయన దగ్గరుండి చూసుకుంటూ వస్తుంటారు. ఉద్యమం నుంచి, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇప్పుడు కూడా ఆయన ఎక్కువగా ఫామ్ హౌస్లోనే ఉంటారు. సో వీళ్ళిద్దరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ దీని మీద రియాక్ట్ కావాలి, కానీ ఇంతవరకు కవిత మీద అయితే రియాక్ట్ కాలేదు. ఒకసారి ప్రెస్ మీట్లో మాత్రం మా పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవర్టులు ఉంటారు అనేటువంటి ఒకే కామెంట్స్ ఆయన చేశారు. కవిత చాలాసార్లు కేటీఆర్ మీద మాట్లాడారు, హరీష్ రావు మీద మాట్లాడారు, సంతోష్ రావు మీద మాట్లాడారు. తర్వాత పార్టీలో ఉన్నటువంటి సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద కూడా ఆమె కామెంట్ చేశారు. సో ఈ సందర్భంగా ఎవరు కామెంట్స్ చేయడానికి సాహసించలేదు. కారణం ఏంటంటే కేసీఆర్ కూతురుగా ఉన్నారు, ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు కాబట్టి కారణం ఇదొక్కటే అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కవిత ఎపిసోడ్లో ఏం చేయాలి, ఎందుకంటే అటు ఇందాక మనం చెప్పినట్టుగా స్రవంతి కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారాయి కవిత చేసినటువంటి కామెంట్స్. ఇంకొక వైపు బీజేపీ నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. అవినీతి జరిగిందని సొంత కూతురే చెప్తున్నారు. ఇక్కడ హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉందని కేసీఆర్ కూతురుగా, ఎమ్మెల్సీగా కవితనే చెప్తున్నప్పుడు, సో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంకా ఎంత పెద్ద అవినీతి జరిగి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్టే కదా అన్నటువంటి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఇంకొక వైపు బీజేపీ కూడా చేస్తూ వస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కౌంటర్ ఇవ్వాలంటే కొంత ఇప్పుడు మింగుడు పడిన అంశంగా బీఆర్ఎస్కు ఉన్నది. సో దీని నుంచి ఎట్లా బయటపడాలనేది అర్థం కావడం లేదు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ కూతుర్ని సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది చర్చ జరుగుతుంది. నిన్న కొన్ని విషయాలు కూడా జరిగాయి. ముఖ్యంగా కవిత పిఆర్ఓని బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మీడియా గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, వాళ్ళ నుంచి కూడా తొలగించారు. ఎందుకంటే కవిత పిఆర్ఓ డైరెక్ట్గా కవిత చేసినటువంటి కామెంట్స్ను ఇదే బీఆర్ఎస్ మీడియా గ్రూప్లో కూడా ఆయన పోస్ట్ చేశారు. సో సొంతంగా అంటే హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్. ఇంకొక వైపు ఆమె
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా 6 అడుగుల బుల్లెట్ అంటూ హరీష్ రావును ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను రాత్రి 8 గంటల ప్రాంతంలో కేటీఆర్ కూడా దాన్ని రీట్వీట్ చేశారు. సో ఫైనల్గా ఇప్పుడు మనకు మొత్తంగా ఈ సిచ్యువేషన్ అంటే నిన్న 4 గంటల నుంచి కవిత మాట్లాడిన ప్రెస్ మీట్ నుంచి మొత్తం ఓవరాల్గా మనం పరిశీలిస్తే బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కనుక సో మొత్తం కూడా హరీష్ రావుకు సపోర్ట్గా ఉన్నట్టుగా అర్థమైంది. ఎందుకంటే కేటీఆర్ కూడా డైరెక్ట్గా హరీష్ రావుకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడం కావచ్చు, నాయకులు మాట్లాడినప్పుడు కావచ్చు. కవిత ఇట్లాంటి పరిస్థితుల్లో కష్టకాలంలో ఉంది, అసలు అధికారం పోయింది. మన అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారారు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, మండల అధ్యక్షులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. మరోవైపు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు అంటే 2001లో పార్టీ పెట్టిన తర్వాత 2024 వరకు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థాయిలో పరాజయం చెందలేదు. చాలా కష్టాల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఒక్క సీటు కూడా రాలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే పార్టీ మొత్తం కూడా కొంత డౌన్ అయ్యే పరిస్థితుల్లో ఇంకొక వైపు కవిత చేసినటువంటి ఈ కామెంట్స్ను బీఆర్ఎస్లో అయోమయం నెలకొన్నది. ఏం చేయాలో అన్నట్టు అర్థం కాని పరిస్థితుల్లో బీఆర్ఎస్ వర్గాలు ఉన్నాయి. ఎట్లా చెప్పుకోవాలి? ఒకవేళ మీడియా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. నిన్నటి వరకు కూడా చాలామంది నేతలు ప్రెస్ మీట్ పెట్టారు. కవిత ఎపిసోడ్ని ప్రశ్నించినప్పుడల్లా కూడా బీఆర్ఎస్ నాయకులు దాటవేస్తూ వస్తున్నారు. అది మాజీ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టినా, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టినా, లేదంటే కేటీఆర్ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా, హరీష్ రావు పెట్టినా, ఎవరు పెట్టినా మీడియా కవిత విషయాల పట్ల మీడియా ఆ నాయకులను ప్రశ్నించినప్పుడు, బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించినప్పుడు ఎప్పుడు పెద్దగా సమాధానం ఇవ్వలేదు, తప్పించుకునేటువంటి ప్రయత్నమే చేశారు. సో ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలు ఇట్లాంటి అంటే ఒకవైపు అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు, తర్వాత ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు స్థానిక సంస్థల ఎన్నికల ముందు కావచ్చు, లేదా ఏ రాజకీయ పార్టీకైనా ఒక పొలిటికల్ ఈక్వేషన్ ఉంటుంది. సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలు చేసినప్పుడు, ఇంకొక వైపు బీజేపీ చేస్తున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆమె సొంత పార్టీలో ఉండి హరీష్ రావుగా ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి నాయకుడు, యాక్టివ్గా ఉన్నటువంటి నాయకుడు, పార్టీలో ఏ అంశానైనా ఈజీగా డీల్ చేస్తారనేటువంటి పేరున్నటువంటి నాయకుడిగా హరీష్ రావుకు ఆ పేరు ఉంది. సో ఎంత అర్ధరాత్రి అయినా లేదంటే ఏదైనా ఇష్యూలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అయినా ఆయనకు ఒక అంటే బీఆర్ఎస్లో అటు కేసీఆర్కు దగ్గరగా పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా కేటీఆర్ ఉన్నప్పటికీ కూడా కొంత దూకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే హరీష్ రావు పేరు చెప్తారు. మన అసెంబ్లీలో కూడా చూసాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన మీద అవినీతి ఆరోపణల మీద చేయడంపై బీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు ఏం చేయాలి? కవితను సస్పెండ్ చేయాలా, లేదంటే నోటీస్ ఇచ్చి ఆమె నుంచి రిప్లై కోరాలా, ఏం చేయాలనేటువంటి అర్థం కాని పరిస్థితి. అయితే కవిత వర్గం కూడా ఏం చెప్తుందంటే సో సస్పెండ్ చేస్తే చేయని అన్నట్టుగానే ఉన్నారు. సో ఆమె ఏం చేయబోతుంది, బీఆర్ఎస్ని టార్గెట్గా ఇంకా ఏదైనా చేసేటువంటి అవకాశం ఉందా అనేది చూడాలి. ఇంకా మెయిన్గా ఒక కీలకమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఇవి ఇద్దరు నాయకుల మధ్య అంటే హరీష్, సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది ఆమె చేసినటువంటి ఆరోపణ. కానీ అదే కేటీఆర్ ఒకసారి కవిత ఎపిసోడ్లో మాట్లాడుతూ మా పార్టీలో కాంగ్రెస్ కోర్టులు ఉంటారు కదా అన్నారు. అంటే అది కవితను ఉద్దేశించే కేటీఆర్ ఆరోపణ చేశారు. ఈ ఇద్దరు నాయకులు కూడా ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తెర మీదకి తీసుకొస్తున్నారు. రెండు పార్టీలకు నాయకులు అండగా ఉంటున్నారని చెప్తున్నారు. ఒకవైపు ఏమో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాల్సి ఉందని కవిత ఒకసారి చెప్పారు. సో అట్లా ఒక కన్ఫ్యూజన్లో క్యాడరు నుంచి రాష్ట్ర స్థాయి నేతలకు కూడా ఏం చేయాలనేటువంటి ఆలోచన, ఎట్లా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేది కొంత డ్యామేజ్గా ఉంది. ఒకవైపు సిబిఐ, ఇంకొక వైపు కేటీఆర్ మీద ఉన్నటువంటి కేసులు, మరోవైపు ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం లేకపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పరిస్థితి పూర్తి స్థాయిలో చేయి దాటిపోవడం, ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేకపోవడం, రానున్నటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, ఇంకొక వైపు ఈ డిసెంబర్ నాటికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ మాత్రం కొంత ఇప్పుడున్నటువంటి అంటే ఈ గెయిన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపించడం లేదు. చూడాలి మరి ఎట్లా వీళ్ళు ముందుకు వెళ్తారు. మరోవైపు కోర్టులో న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు కూడా న్యాయస్థానం నుంచి కూడా ఎదురు దెబ్బ తగులుతుంది, స్టే ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ని నుంచి ఎట్లా బయటపడాలనేది బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేసీఆర్ మరి బీఆర్ఎస్ నాయకులతోటి, ముఖ్య నేతలతో నిన్న మొత్తం కూడా చర్చించారు. కేటీఆర్ రాత్రి కూడా అక్కడే ఉన్నారు. సో మరి కొంతమంది నాయకులు కూడా ఇప్పుడు ఫామ్ హౌస్కు వెళ్ళనున్నారని మనకున్నటువంటి సమాచారం. నిన్న రాత్రి వరకు కూడా ఈ ఎపిసోడ్ మీద పూర్తిస్థాయిలో చర్చించారు. సో సిబిఐ మీద ఎట్లా ముందుకు వెళ్ళాలి, న్యాయస్థానాలను ఎట్లా ఆశ్రయించాలి ఒక ఎత్తు అయితే, మరొక అంశము కవిత చేసినటువంటి ఆరోపణలు ఈ మింగుడు పడేటువంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్కి లేవు. సో కవితని ఖచ్చితంగా ఆమె మీద వేటు వేస్తారా, ఏం చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా కింది స్థాయి కేడర్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ఇవాళ రేపు ఏదైనా నిర్ణయం ఉంటుందా. అయితే మనకున్నటువంటి సమాచారం అయితే ఖచ్చితంగా కవిత మీద చర్యలే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి అది ఎప్పుడు ఉంటాయి, ఎట్లా చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఆమెను పార్టీ నుంచి ఎట్లా బయటకు పంపుతారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కవిత కూడా డైరెక్ట్గా వాళ్ళు బయటకే పంపియండి అనేటువంటిగా ఆమె అంటున్నట్టుగా బయట అయితే
తెలంగాణ జాగృతి కార్యకర్తల నుంచి మనకు అందుతున్న సమాచారం. సో మొత్తానికి ఎపిసోడ్ బీఆర్ఎస్ని తీవ్రస్థాయిలో ఇరకాటంలో పెట్టింది. సో ఇప్పుడు పార్టీ కొంత ముందుకు వెళ్ళాలంటే, అధికార పార్టీ హామీల మీద పోరాటం చేయాలంటే వాళ్ళకు సరైనటువంటి వేదిక కూడా దొరకట్లేదు. పార్టీలో ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలతోటే సతమతం అవుతుంది. ఇంకొక వైపు కోర్టు కేసులు. సో అధికార పార్టీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం, తర్వాత బీజేపీ కూడా టార్గెట్ చేయడం, ఇట్లాంటి పరిస్థితుల్లో కొంత బీఆర్ఎస్లో అయితే అయమం నెలకొనేది. ఎట్లా దీని నుంచి ఓవర్కమ్ చేస్తారు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రవంతి.